ఓకే, చూడండి. సో ఈరోజు మనం P2P అండ్ O2C, ఓకే, P2P అండ్ O2C డిస్కస్ చేద్దాం. ఓకే, సో P2P అండ్ O2C. సో P2P గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడిగే కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. సో P2P అంటే మీనింగ్ ఏంటి? ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటారు. సో P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. సో పర్చేజ్ చేయటం దగ్గర నుండి అంటే ఒక ప్రోడక్ట్ పర్చేజ్ ఎలా చేస్తారు అనే దాని దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటారు. సో P2P ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా 90% ఎంఎం వాళ్ళే చేస్తారండి. P2P ప్రాసెస్ అంతా కూడా 90% ఎంఎం వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు P2Pలో. అర్థమైందా? P2Pలో 90% ఎంఎం వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. బట్ మనం టోటల్గా తెలుసుకుందాం. సో P2P అంటే ఏంటి, సో P2P ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. సో నేను చెప్పినట్టు చదవాలండి. ఇక్కడ మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈ P2Pకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో P2P అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మీరు చదవాలి. నేను ఏదైతే మ్యాండేటరీ అని చెప్తానో అది మీ మైండ్లో ప్రింట్ అవ్వాలి. నేను ఏదైతే మ్యాండేటరీ అని చెప్తానో అది మీ మైండ్లో ఉండాలి. ఉంటేనే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, లేకపోతే అవ్వరు. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. P2P, P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగేదంతా కూడా P2P సైకిల్ అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారు. కొంతమంది సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ప్రొక్యూర్ టు పే, సోర్స్ టు పే ఎలా అయినా అవ్వచ్చు. షీట్ ఓపెన్ చేశారా చాట్ బాక్స్లోది? ప్రొక్యూర్ టు పే లేదంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారు. అసలు ఏంటి P2P అంటే ఏంటి, మ్యాండేటరీ క్వశ్చన్స్ ఏంటి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో చూద్దాం. సురేష్ కుమార్. Yes, sir. 1 minute. It's downloading. ఓకే అండి, ఓకే. నేను చెప్పేది యాజ్ గా చదవండి. నేను ఏదైతే చెప్తున్నానో యాజ్ గా చదవండి. నేను P2P O2C ఎందుకంటే P2P మళ్ళీ చెప్పాలంటే ఎంఎం కూడా స్టార్ట్ చేయాలి. సో వాటి వీడియోస్ ఇస్తాను, మీరు చూసి నేర్చుకోండి. కావాలంటే కాన్ఫిగరేషన్ చెప్పను, ఓన్లీ P2P. అలాగే O2C కూడా అంతే. O2C మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలంటే మళ్ళీ SD స్టార్ట్ చేయాలి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో కాబట్టి వీడియోస్ ఇస్తాను, అవి చూడండి, చూసి చేయండి. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు ఎంతవరకు హెల్ప్ అవ్వాలో అదంతా నేను చెప్తాను. ఏం డౌన్లోడింగ్ ఇంకా? It's downloading, sir. Still. అదేంటి అంత టైం పడుతుంది?
I think it's large document. చిన్న డాక్యుమెంట్ ఏనండి, చేయండి చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉందో మళ్ళీ లేకపోతే ఓపెన్ చేస్తారు కదా, చూడండి. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి చెప్తాం, కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది మనకు హైయెస్ట్ హైరార్కీగా చెప్తాం. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటాం. సిఓ, మళ్ళీ సిఓకి వెళ్ళామనుకోండి, కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్, సిఓలో కంట్రోలింగ్ ఏరియా, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది. తెలుసు కదా మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో P2P అంటే మీనింగ్ ఏంటి? P2P అంటే పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే, దీన్ని ఏమంటారు? సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ప్రొక్యూర్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే, ప్రొక్యూర్ టు పే అలా కూడా చెప్తారు. దీన్ని P2P ప్రాసెస్ అంటారు. P2P అంటే ఏంటి? పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పర్చేజ్ టు పేమెంట్, వెండర్ దగ్గర రా మెటీరియల్ పర్చేజ్ చేయటం స్టార్టింగ్ నుండి రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ చేస్తాం, అక్కడ వరకు జరిగే ప్రాసెస్ని ప్రొక్యూర్ టు పే అంటారు. డౌట్కి వెళ్ళండి. సో చూడండి, సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంఎంలో జరుగుతుంది ఇదంతా కూడా. పర్చేజ్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఏ డిపార్ట్మెంట్కి ఏం కావాలి? సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేం గుడ్స్ కావాలి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేం కావాలి? ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారవ్వాలి, ఎటువంటి రా మెటీరియల్ కావాలి? సో ఇదంతా కూడా ఏమేం రా మెటీరియల్ కావాలి? సో ఇదంతా కూడా ఒక పర్చేజ్ రిక్విజైజేషన్ తయారు చేస్తారు. సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేం రా మెటీరియల్ కావాలి, ఏమేం గూడ్స్ కావాలి, ఇదంతా కూడా దీన్నంతా ఏమంటారంటే పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఎంఎంలోనే జరుగుతుంది ఇదంతా కూడా. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనేది ఒక పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు, పర్చేజ్ రిక్విజైజేషన్ క్రియేట్ చేస్తారు. సో ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఎంఎంలో జరుగుతుంది. డౌన్కి వెళ్ళండి. సో పర్చేజ్ రిక్విజైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్తున్నది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం మాత్రమే. ఇప్పుడు యాక్చువల్గా ఒక కంపెనీ ఉంది, మీది
బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుకుందాం. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతుంటారు. 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, లాంకో హిల్స్, మంత్రి కన్స్ట్రక్షన్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి కంపెనీస్. ఎస్ఎంఆర్ హోర్డింగ్స్, ఇంకా ఏమున్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీస్. ఇప్పుడు డిఎల్ఎఫ్ ఉంది. డిఎల్ఎఫ్ అంటే ఏంటి, ఒక ఐడియా ఉందా? డిఎల్ఎఫ్ ఐటీ కంపెనీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో డిఎల్ఎఫ్లో ఉంటాయి. డిఎల్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? జస్ట్ ఐడియా కోసం. ఢిల్లీ లీడింగ్ ఫైనాన్స్ అంటారు. ఢిల్లీ లీడింగ్ ఫైనాన్స్ డిఎల్ఎఫ్ అంటే. సో డిఎల్ఎఫ్ ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. సరే, ఒక కంపెనీ, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏమేమి కావాలి? రా మెటీరియల్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, బ్రిక్స్ కావాలి, టైల్స్ కావాలి, ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్స్ కావాలి, విండోస్ కావాలి, ఇలా చాలా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ సప్లై చేసేది ఎవరు? వెండార్స్. రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ అనేవాళ్ళు సప్లై చేస్తారు. ఓకేనా? వెండార్స్ అనేవాళ్ళు సప్లై చేస్తారు. సో మన కంపెనీకి ఏమేమి కావాలి అనేది పర్చేజ్ రిక్విజైజేషన్ తయారు చేసిన తర్వాత, లేదంటే వెండార్స్ని ఇన్వైట్ చేస్తారు కంపెనీకి. P2P ప్రాసెస్ ఎలా జరుగుతుంది? వెండార్స్ని ఇన్వైట్ చేస్తారు. ఒక 10 మెంబర్స్ వచ్చారు, వెండార్ మీటింగ్ అంటారు. ఒక 20 మెంబర్స్ వచ్చారు, దీన్నే వెండార్ మీటింగ్ అంటారు. సో ఈ వెండార్స్ అందరిలో కూడా కొంతమంది వెండార్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందరి దగ్గర కొనరండి. ఒక 20 మెంబర్స్ వస్తే ఒక 5 మెంబర్స్ని, ఓన్లీ 5 మెంబర్స్ని ఫైనలైజ్ చేశారు. దీన్ని వెండార్ సెలెక్షన్ అంటారు. తర్వాత గూడ్స్ సెలెక్షన్. సో ఏమేమి గూడ్స్ కొనాలి? బెస్ట్ గూడ్స్ ఇచ్చే వెండార్ కావాలి, అలాగే బెస్ట్ ప్రైస్ ఇచ్చే వెండార్ కావాలి. బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ ప్రైస్ ఉండాలి. సో వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కాంట్రాక్ట్ విత్ వెండార్స్. చూపించండి ఎక్కడ ఉందో కాంట్రాక్ట్ విత్ వెండార్. అంటే వెండార్స్తో కాంట్రాక్ట్ అన్నమాట. ఎంత రా మెటీరియల్ సప్లై చేయాలి పర్ డే, పర్ మంత్, వీక్లీ. వాడు ఇస్తాను ఇవ్వలేదు అనుకోండి, రా మెటీరియల్ ఇవ్వకపోతే ఏమవుతుంది? వర్కర్స్ అందరూ వర్క్ ఉండదు, వాళ్ళందరికీ మళ్ళీ శాలరీ పే చేయాలి, కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉంటుంది. అగ్రిమెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, పేమెంట్ ఎలా చేయాలి, అడ్వాన్స్ ఎంత పే చేయాలి, డౌన్ పేమెంట్ ఏమైనా చేయాలా, లేదంటే రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత పే చేయాలా, డిస్కౌంట్స్, వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత పర్చేజ్ అగ్రిమెంట్ అంతా అయిపోయిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ బేస్గా చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం FB60లో. తర్వాత గూడ్స్ రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన తర్వాత వెండార్కి పేమెంట్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53లో క్లియర్ చేస్తాం. ఇది టోటల్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఓకేనా? ఇదంతా కూడా టోటల్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఇదంతా కూడా జరిగేటటువంటి ప్రాసెస్. ఇది P2P ప్రాసెస్. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ప్రాసెస్ అంటే ఇది చెప్పకండి, ఇదంతా కూడా జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. P2P ప్రాసెస్ అంటే వేరే చెప్పాలి మనం. తర్వాత డౌన్కి వెళ్ళండి. ECC అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్. ఓకేనా? చూడండి, తర్వాత చూడండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. FI to MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఏ టీ కోడ్లో జరుగుతుంది అని అడుగుతారు. 100% డామ్ షూర్కి వచ్చాము. ఇంతకుముందు మనం ఇన్పుట్ GST, అవుట్పుట్ GSTలో GL అకౌంట్స్ అసైన్ చేసామా ఆటోమేటిక్గా పిక్ అవడానికి? అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్లో కూడా కొన్ని GL అకౌంట్స్ అసైన్ చేసాం. ట్రాన్సాక్షన్ టైప్లో అసైన్ చేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, వెండార్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. ఈ పిక్ అవడానికి ట్రాన్సాక్షన్ కోడ్స్లో కొన్ని ఆటోమేటిక్గా GL అకౌంట్స్ని యాడ్ చేస్తాం. అలాగే FI to MM ఇంటిగ్రేషన్ కంటే కొన్ని GL అకౌంట్స్ని కూడా అసైన్ చేస్తాం. ఏటీ కోడ్లో చేస్తాము, OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. మ్యాండేటరీ క్వశ్చన్. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో మనం FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెండ్.
ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, P2P సైకిల్ అంటే ఇదే చెప్పాలి మీరు. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఈ 4 స్టెప్స్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఓబీవైసీలో జరుగుతుంది. తర్వాత P2P సైకిల్ అంటే ఏంటి? ఈ 4 స్టెప్స్ అనేవి చెప్పాలి. 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. ఇది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఇక్కడ ఫస్ట్ త్రీ స్టెప్స్ జరిగేదంతా కూడా ఎంఎంలోనే. ఓబీవైసీ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఓబీవైసీ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. మ్యాండేటరీ క్వశ్చన్. అక్కడ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాము. ఏమేమి అసైన్ చేస్తామో చెప్తాను. తర్వాత P2P సైకిల్, ఇక్కడ కనిపించే 4 స్టెప్స్ అనేవి మ్యాండేటరీ క్వశ్చన్. నిద్రపోతున్నప్పుడు లేపడినా చెప్పాలి. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. టీ కోడ్ ఏంటి? ME21N. పర్చేజ్ ఆర్డర్ ఏ టీ కోడ్లో క్రియేట్ చేస్తాము? P2P సైకిల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఏం చెప్తాము? ME21N ట్రాన్సాక్షన్ కోడ్లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తామని చెప్పాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఇది ఎంఎం వాళ్ళే, బట్ నాలెడ్జ్ పర్పస్ మిమ్మల్ని అడుగుతారు. చేసేదంతా కూడా ఎంఎం వాళ్ళే. సో ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్? ఏమేమి ఎంటర్ చేస్తారో అని అడుగుతారు. ప్రైస్ ఎంటర్ చేస్తాం, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండర్ నేమ్, పర్చేజ్ ఆర్గనైజేషన్ నేమ్, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? మీరు ఎంత పెట్టి కొంటున్నారు, ఎన్ని గూడ్స్ కొంటున్నారు, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఏ రోజు వస్తుంది, అలాగే ఏ వెండార్ దగ్గర నుండి కొంటున్నాం, వెండార్ ఆర్ బీపీ, అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఒక డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా మనము మెన్షన్ చేస్తాం పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్లో. P2P సైకిల్ ఏం చెప్తారు? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్, వెండర్ ఇన్వాయిస్ వెరిఫికేషన్, వెండర్ పేమెంట్, ఈ 4 చెప్పాలి. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటో మీకు అర్థమైంది. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ అంటే వెండర్కి ఒక ఆర్డర్ అనమాట. మీరు ఆటోమేటిక్గా ME21లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్లో కొన్ని అప్లికేషన్స్ని బేస్గా చేసుకుని ఆ ఇన్వాయిస్ పర్చేజ్ ఆర్డర్ అనేది వెండర్కి వెళ్ళిపోతుంది. ఓకే, వెండర్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏమంటారు? ఫస్ట్ స్టెప్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్? ME21N ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాము. ప్రైస్ ఇస్తాము, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండర్ ఆర్ కస్టమర్ డీటెయిల్స్, అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ లో ఏమేమి ఉంటుంది? డౌన్కి వెళ్ళండి. గూడ్స్ రిసిప్ట్ చూడండి అక్కడ కింద. గూడ్స్ రిసిప్ట్, వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్. రా మెటీరియల్ అనేది రిసీవ్ అయింది వెండర్ దగ్గర నుండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంట్రీస్ కూడా చెప్పాలి. ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు GRIR క్లియరింగ్. ఈ BSX డబ్ల్ఆర్X అంటే ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ ని ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో BSX లో అసైన్ చేస్తాం. GRIR క్లియరింగ్ అంటే ఇది టెంపరీ అకౌంట్. GRIR అనేది టెంపరీ అకౌంట్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఈ GRIR క్లియరింగ్ GL అకౌంట్ ని ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో డబ్ల్ఆర్X లో అసైన్ చేస్తాం. సో ఇది సెకండ్ ఎంట్రీ. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ మీగో, వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్. రా మెటీరియల్ రిసీవ్ అయిన వెంటనే ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్, ఇది ఎంట్రీ. నెక్స్ట్ రా మెటీరియల్ రిసీవ్ అయింది, తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే ఏంటి? వెరిఫికేషన్ అనమాట. Here invoice will compare with the purchase order and goods receipt document. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account attached to vendor. ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తారు. మనం పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని బుక్ చేసాం, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, టోటల్ గూడ్స్ వచ్చినాయా రాలేదా, సో వెండర్కి పేమెంట్ ఎంత చేయాలి, 100 గూడ్స్ బుక్ చేసాం వచ్చినాయా రాలేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. సో చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది? GRIR క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు వెండర్ అకౌంట్ ఎంట్రీ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా అయిపోయింది. మైరో అయిపోయింది. తర్వాత ఫైనల్ ఎంట్రీ ఏంటి?
వెండార్కి పేమెంట్ చేస్తాం. వెండార్ F-53 లేదంటే ఏపీపీ ద్వారా చేస్తే F110 ట్రాన్సాక్షన్ కోడ్లో పేమెంట్ చేస్తాం. వెండార్ అకౌంట్ డాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అనేది చెప్పాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి సెలెక్ట్ చేయండి, లాస్ట్ ఎంట్రీ నుండి ఇక్కడ సెలెక్ట్ చేయండి, పైకి వెళ్ళండి. అక్కడ వరకు కాదు, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ వరకు మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సెలెక్ట్ చేసినంతా కూడా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. P2P FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. OBYCలో మనము ఇన్వెంటరీ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం. అలాగే ఇన్వెంటరీ అనేది BSXలో, GRIR అనేది WRXలో అసైన్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. P2P ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ ఏం చెప్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజేషన్ we will create the purchase order. PO అంటారు. PO అంటే పర్చేజ్ ఆర్డర్ అని అర్థం. At the time of purchase order creation we need to enter price. What are the inputs you want to enter అంటే price, quantity, storage location, plant name, expected delivery date ఇవన్నీ చెప్పాలి. తర్వాత గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి కూడా ఏంటి, MIGO, MIGO, MIGO. When we received material from the vendor, the accounting entry is inventory account data to GRIR clearing account. Next, invoice receipt, MIGO తర్వాత MIRO, GRI. ఇక్కడ ఏం చేస్తారు, here invoice will compare with the purchase order and goods receipt document. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account data to vendor. Final entry ఏంటి, vendor పేమెంట్ చేస్తాం. F-53లో F-53లో వెండార్ పేమెంట్ చేస్తాం. F-53లో పేమెంట్ చేస్తాం. వెండార్ అకౌంట్ డాట్ టు బ్యాంక్ అకౌంట్. ఏపీపీ ద్వారా చేస్తే F110 ద్వారా చేస్తాం. ఓకేనా, ఇదన్నమాట. సో ఇట్లా ఈ సెలెక్ట్ చేసినవని చెప్పాలి. ఈ ఏమైతే మనం సెలెక్ట్ చేసామో దీన్ని P2P సైకిల్ అంటారు. P2P సైకిల్ అంటే ఇవి చెప్పాలి. గూడ్స్ రిసిప్ట్ MIGO, ఇన్వాయిస్ వెరిఫికేషన్ MIRO అండ్ వెండార్ పేమెంట్. అలాగే ఫస్ట్లో ఉంది పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ఇవి చెప్పాలి. ఓకేనా, తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇది మ్యాక్సిమం చూడండి, రికన్సిలేషన్ ఎంట్రీ ఫర్ పేమెంట్. ఇప్పుడు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామనుకోండి, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతుంది అని అడగచ్చు. EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, MBRS మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా అవుతుంది, ఎంట్రీ ఎలా, రికన్సిలేషన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది వెండార్ కని అడుగుతారు. EBRS అయితే FF_5లో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ET కోడ్లో. అదే మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే FF67లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. మ్యాక్సిమం ఇది అడగచ్చు, అడగకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. యాక్చువల్గా ఏమవుతుంది, టోటల్ వాల్యూ అంటే అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతాయి. మరి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. EBRS అయితే FF_5, MBRS అయితే FF67. ఇవి మాన్యువల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత సో BSX అండ్ WRX అంటే మీనింగ్ ఏంటి, BSXలో ఇప్పుడు మామూలుగా GRIR క్లియరింగ్ అకౌంట్ అండ్ ఇన్వెంటరీ GL అకౌంట్స్ని BSX WRXలో అసైన్ చేయాలి. ఒకసారి SAP ఓపెన్ చేయండి. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. జస్ట్ నేను చూపిస్తాను. మనం FI to MM ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ SD నుండి స్టార్ట్ చేయాలి. SD సేల్స్ అండ్ MM నుండి స్టార్ట్ చేయాలి. MM మెటీరియల్ మేనేజ్మెంట్ నుండి స్టార్ట్ చేయాలి. కాబట్టి చేయలేం కదా, బట్ వీడియోస్ ఇస్తాను మీకు, చేయండి. బట్ నేర్చుకుంటే బెటర్, నేర్చుకోకపోయినా నో ఇష్యూ, బట్ నేను ఇంతవరకు చెప్పిన వరకు నేర్చుకోండి. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. OBYC ఎంటర్.
FI to MM integration will be happen OBYC. ఇక్కడ BSX ఉంది చూడండి, ఇక్కడ ఎందుకు వెళ్ళండి, BSX ఎక్కడ ఉంది, ట్రాన్సాక్షన్ చూసారా, ఇన్వెంటరీ పోస్టింగ్ డబుల్ క్లిక్ చేయండి. BSX లో ఏం యాడ్ చేస్తాము, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి ఇవ్వని చెప్తాను. ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్స్ ని అసైన్ చేయాలి ఇక్కడ. ఇక్కడ ఇంతకుముందు మనం అసైన్ చేసి అనుకుంటుందా, పోస్టింగ్ కీస్ లోకి వెళ్ళి అసైన్ చేస్తాం కదా, అట్లా ఇన్వెంటరీ పోస్టింగ్ BSX లో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్ అసైన్ చేస్తాం. అలాగే WRX లో GRIR క్లియరింగ్ అకౌంట్ అసైన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిపోండి. WRX కిందకి వెళ్ళండి, లాస్ట్లో ఉంటుంది అది. WRX లాస్ట్ సెకండ్ వన్ చూసారా ఇక్కడ. సో WRX లో ఏం అసైన్ చేస్తామో GRIR క్లియరింగ్ GL అకౌంట్ అసైన్ చేస్తాం. ఇది చెప్పాలి మీరు. దీన్ని FI to MM ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. ఓకేనా, వెళ్ళండి. OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్ ని BSX లో, GRIR క్లియరింగ్ GL అకౌంట్ ని WRX లో అసైన్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ FI to MM ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. వెళ్ళండి. ఓకేనా, BSX WRX. GR అంటే ఏంటి, గూడ్స్ రిసీప్ట్. IR అంటే ఇన్వెంటరీ రిసీప్ట్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌట్కి వెళ్ళండి. GRIR అకౌంట్ ఓకే. యాక్చువల్గా మనకి BSX WRX గూడ్స్ రిసిప్ట్ ఇవన్నీ ఎలా దేనికి ఉపయోగపడతాయి యాక్చువల్గా, మనం ఇంతకుముందు GL లైన్ ఐటమ్ డిస్ప్లే డిస్కస్ చేసాం, గుర్తుందా? లైన్ ఐటమ్ డిస్ప్లేలో పెండింగ్ ఏమున్నాయి, క్లియరింగ్ ఏమైనా చెక్ చేసుకుంటాం మనం. అట్లాగే MM వాళ్ళు ఏం చేస్తారు, F.13 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇన్వాయిసెస్ ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయిపోయినాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అంతే. GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది పెండింగ్ ఉన్న రా మెటీరియల్ ఎన్ని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేశారు, ఎన్ని రిసీవ్ అయినాయి, ఎన్ని రిసీవ్ అవ్వలేదు, ఇవి చెక్ చేసుకుంటారు. ఓకేనా, క్లియర్. తర్వాత చూడండి, 3-way మ్యాచింగ్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ చూడండి. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై 3-way మ్యాచింగ్? సెలెక్ట్ చేయండి. 3-way మ్యాచింగ్ ఎక్కడ జరుగుతుంది, మైరో, MIRO, మైరో ఉంది కదా, పైన చూపించండి, మైరోకి వెళ్ళండి. మైరో ఉంది కదా, సెకండ్ పాయింట్, మైరో ఇక్కడ జరుగుతుంది. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. సో ఈ మైరోలో 3-way మ్యాచింగ్ అనేది జరుగుతుంది. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి, డౌన్కి వెళ్ళండి. 3-way మ్యాచింగ్, మీరు పర్చేజ్ ఆర్డర్లో 100 గూడ్స్ బుక్ చేశారు. ఈచ్ గుడ్ వాల్యూ 100 రూపీస్. 100 into 100 ఎంత, 10,000. ఇలా రావాలి మనకి. ఓకేనా, పర్చేజ్ ఆర్డర్లో 100 గూడ్స్ బుక్ చేశారు. 100 into 100 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఇది పర్చేజ్ ఆర్డర్ వాల్యూ. బట్ గూడ్స్ ఎన్ని రిసీవ్ అయినాయి మనకి, 90 వచ్చినాయి. 90 into 100 9,000 పే చేయాలి. సో టోటల్గా వస్తే ఓకే, ఫైన్, నో ఇష్యూ. టోటల్ 100 గూడ్స్ బుక్ చేశారు. 100 into 100 10,000. బట్ తక్కువ వస్తే ఏం చేస్తాం, తక్కువ అమౌంట్ని పే చేస్తాం. ఓకేనా, దాన్ని బట్టి ఇన్వాయిస్ అనేది ప్రాసెస్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్లో ఏం చేస్తాము, హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. చెక్ చేస్తాం మీరు ఎన్ని ఆర్డర్ చేశారు, ఎన్ని రిసీవ్ అయినాయి, పేమెంట్ ఎంత చేశారు అనేది చెక్ చేస్తారు. సో దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. PO పర్చేజ్ ఆర్డర్ బేస్గా చేసుకుంటుంది 3-way మ్యాచింగ్. తర్వాత చూడండి 2-way మ్యాచింగ్, ఇది కూడా ఇంపార్టెంటే. 2-way మ్యాచింగ్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఉండదు. 3-way మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, 2-way మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. పర్చేజ్ ఆర్డర్ ఉండదు అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఉండదు అంటే ఏంటి, ఓకేనా, పర్చేజ్ ఆర్డర్ ఉండదు అంటే ఏంటి,
మీ ఆఫీస్లో మిషనరీ ఏదైనా డ్యామేజ్ అయింది, అక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు, డైరెక్ట్గా మెకానిక్స్ వస్తారు, రిపేర్ చేస్తారు, ఇంత బిల్ అయిందని చెప్తారు. దీని వితౌట్ పిఓ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్లో మనకి 2-వే మ్యాచింగ్ అనేది ఉంటుంది. 3-వే మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, 2-వే మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. మీది సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 10 ల్యాప్టాప్స్ డ్యామేజ్ అయ్యి పని చేయట్లేదు, హార్డ్వేర్ ఇంజనీర్ డైరెక్ట్గా వస్తాడు, అక్కడ పిఓ ఉండదు, రిపేర్ చేస్తాడు, ఇంతని బిల్ చెప్తాడు, అది పేమెంట్ చేస్తాడు. దీన్ని 2-వే మ్యాచింగ్ అంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. ఇప్పుడు మీరు యాక్చువల్గా వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ కొన్ని గూడ్స్ బుక్ చేశారు, కొన్ని డ్యామేజ్ అయినాయి, అప్పుడు ఏం చేస్తారు? డెబిట్ నోట్ అనేది రేట్ చేస్తారు. డెబిట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్. డెబిట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్. క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. మీ కంపెనీ మీరు అమెజాన్లో ప్రోడక్ట్స్ అన్ని మీ అమెజాన్లో ఎవరండి మీట్లో ఉంది, అమెజాన్లో మీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని కస్టమర్కి ఫార్వర్డ్ చేశారు, ఏమవుతుంది, కొన్ని పని చేయట్లేదు, అంటే డ్యామేజ్ అయినాయి, అవి రిటర్న్ చేస్తారు. సో డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. ఇది చెప్పాలి. 3-వే మ్యాచింగ్ ఇంపార్టెంట్, 2-వే మ్యాచింగ్ ఇంపార్టెంట్. FI to MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది, ఇంపార్టెంట్. P2P సైకిల్ ఏమేముంటుంది? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఇన్వెంటరీ అకౌంట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ GRIR క్లియరింగ్ అకౌంట్ టు వెండర్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి? వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరుగుతుంది అని అంటే ఇది అడగరు, ఒకవేళ అడిగితే చెప్పండి. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. తర్వాత 3-వే మ్యాచింగ్. 3-వే మ్యాచింగ్ అంటే తెలుసు కదా మనకి ఎన్ని వస్తాయి ఏంటనేది, టోటల్గా వచ్చినా రాలేదా, పర్చేజ్ ఆర్డర్లో ఉన్నన్ని వచ్చినా రాలేదా. 2-వే మ్యాచింగ్. 3-వే మ్యాచింగ్. 2-వే మ్యాచింగ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఇష్యూస్కి 2-వే మ్యాచింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది వితౌట్ పర్చేజ్ ఆర్డర్. డెబిట్ నోట్ అంటే ఏంటి? డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్ అట్లా. తర్వాత రికన్సిలేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. రికన్సిలేషన్ ఇష్యూస్ ఏంటి? మీ కంపెనీలో మీరు ఫైనాన్స్లో ఉన్నారు కదా, ఎటువంటి రికన్సిలేషన్ ఇష్యూస్ ఉన్నాయి? చెక్ అనేది ఇష్యూ చేశారు బట్ నాట్ ప్రజెంటెడ్ అట్ బ్యాంక్. వెండర్ చెక్ ఇచ్చారు కానీ వాడు చెక్ ఇవ్వలేదు అంటున్నాడు. సెలక్షన్ హరి అవి రికన్సిలేషన్ ఇష్యూస్. వెండర్కి మీరు చెక్ ఇచ్చారు కానీ అవి వెండర్ చెక్ ఇచ్చారు కానీ ఏమైంది? డిపాజిట్ చేసుకోలేదు ఆయన. సో ఏమంటారు అప్పుడు? డిపాజిట్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చెక్ చేసుకుంటారు మీరు ఎక్కడ ప్రాబ్లం. మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోనే చెక్ ఇచ్చేసినట్లుంది, ఆయన ఏమో ఇవ్వలేదు అంటున్నాడు. ఏంటి? అసలు బ్యాంక్లోనే డిపాజిట్ అవ్వలేదు. రికన్సిలేషన్ ఇష్యూ. చెక్ డిలే, అసలు మీరే చెక్ ఇష్యూ చేయలేదు. సిగ్నేచర్ మిస్టేక్, సిగ్నేచర్ కరెక్ట్గా లేదు, సరిగ్గా సంతకం పెట్టలేదు. ఇవన్నీ కూడా రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. అది. తర్వాత ప్రైస్ డిఫరెన్స్. ప్రైస్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు 100 గూడ్స్ బుక్ చేశారు, 100 గూడ్స్, 100 into 100 ఎంత? 10,000. బట్ రా మెటీరియల్ రిసీవ్ అయింది 3-వే మ్యాచింగ్లో ఏమని ఉంది? 100 రూపీస్ లేదు, 110 రూపీస్ ఉంది, అంటే 10 రూపాయలు ఎక్కువ వేసాడు వెండర్. మీరు పర్చేజ్ ఆర్డర్ పే చేస్తున్నప్పుడేమో 100 ఉంది, రా మెటీరియల్ రిసీవ్ అయింది మైరోలో ఏమైంది? 110 రూపీస్ ఉంది, 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా 1000 రూపీస్ ఏమైతే ఉందో దాన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. క్లియరా? డౌన్కి వెళ్ళండి. ఇమేజ్ జస్ట్ చూడండి, ఈ మూమెంట్ టైప్స్ అంటుంటారు ఎప్పుడన్నా, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ MM సంబంధించినవి. మేజర్గా మనం ఇన్వాల్వ్ అయ్యేది OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో ఇన్వాల్వ్ అవుతాము, అలాగే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21, మీగో, మైరో మొత్తం కూడా MM వాళ్ళే. సో టోటల్గా వెండర్ పేమెంట్లో మాత్రం ఇన్వాల్వ్ అవుతాం. అది పైకి వెళ్ళండి.
సో అవి మాత్రం మ్యాండేటరీగా చదవండి నేను చెప్పినవి. 2-way మ్యాచింగ్, 3-way మ్యాచింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. అలాగే P2P ప్రాసెస్. P2P ప్రాసెస్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ ఇన్వాయిస్ వెరిఫికేషన్, వెండర్ పేమెంట్. ఇవి 3 కూడా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ లేదంటే మొత్తం చదవండి. ఏముంది ఇక్కడ, ప్రతి పాయింట్ కూడా చదవండి. ఇది ఒక్కటే అవసరం లేదు. సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మిమ్మల్ని ఫస్ట్ అడిగేది, మిమ్మల్ని ఇవి. రికన్సిలేషన్ ఎంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి, బెటర్. 100% కవర్ అవుతుంది. అలాగే FITMM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్. OBYC ట్రాన్సాక్షన్ కోడ్, అది కూడా ఇంపార్టెంటే. 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్ ఇంపార్టెంట్. అది ఇది మొత్తం బట్టి కొట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. మీరు కాన్ఫిగరేషన్స్ కావాలంటే S/4HANAలో చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను, చూస్ చేయండి. ఓకేనా? దీన్ని P2P సైకిల్ అంటారు. మిమ్మల్ని అడిగే సింపుల్ ఏమడుగుతారు? FITMM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ విచ్ ట్రాన్సాక్షన్ కోడ్? OBYC ట్రాన్సాక్షన్ కోడ్ జరుగుతుంది. హియర్ వీ నీడ్ టు అసైన్ ది ఇన్వెంటరీ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ GRIR క్లియరింగ్ అకౌంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది P2P ప్రాసెస్? P2P ప్రాసెస్ ఏంటి? We will create the purchase order on ME21N transaction code based on the purchase requisition. పర్చేజ్ రిక్విజిషన్ బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం ME21N. తర్వాత గూడ్స్ రిసిప్ట్, మీగో. మీగో అంటే వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ మీగో. ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. నెక్స్ట్, ఇన్వెంటరీ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ తర్వాత ఇన్వెంటరీ రిసిప్ట్, మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account attached to vendor account. తర్వాత వెండర్ పేమెంట్, వెండర్ అకౌంట్ attached to బ్యాంక్ అకౌంట్. అంతే, క్లియర్. మ్యాండేటరీగా చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన 4 స్టెప్స్. అలాగే OBYC ట్రాన్సాక్షన్ కూడా అనేది, OBYCలో FITMM ఇంటిగ్రేషన్, BSX అండ్ WRXలో మనం అసైన్ చేస్తామని చెప్పాలి. మ్యాండేటరీ. ఈ షీట్ అంతా చదవండి, ఇది లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. క్లియరా? అర్థమైందా లేదా? ఇంకా కొన్ని పాయింట్స్ ఉండాలి యాడ్ చేసినట్టు గుర్తు. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. ఇది కూడా ఉపయోగిస్తారు. సారీ, పర్చేజ్ రిక్విజైజేషన్ కదా, సారీ. సో పర్చేజ్ రిక్విజైజేషన్, ఇవన్నీ పర్చేజ్ రిక్విజైజేషన్ ఎవరు చేస్తారు? ప్రతి కంపెనీలో కూడా పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. ఎంఎంలో పర్చేజ్, ఇప్పుడు పర్చేజ్ చేయడం అంతా ఎవరు చేస్తారు? ఎంఎంలో పర్చేజ్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. 90% ఎంఎం వాళ్ళే చూస్తారు, 10% FI వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. 2-way మ్యాచింగ్, 3-way మ్యాచింగ్ ఇలాంటి చోట. సో పర్చేజ్ రిక్విజైజేషన్ క్రియేట్ చేస్తారు. ఏటీ కోడ్ చేస్తారు ME51N. పర్చేజ్ ఆర్డర్ చేంజ్ ME52N. పర్చేజ్ ఆర్డర్ డిస్ప్లే ME53N. మీరు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఇదేం అడగడం మిమ్మల్ని, ఎందుకంటే ప్యూర్లీ ఎంఎం వాళ్ళు చేస్తుంది. ఓకేనా? అది తర్వాత, దీని తర్వాత చూడండి P2P మీకు అర్థమైంది కదా. తర్వాత చూడండి O2C. P2P అంతా కూడా ఎంఎంకి సంబంధించింది. నెక్స్ట్ వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. O2C, ఆర్డర్ టు క్యాష్. ఓపెన్ చేయండి, చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఆర్డర్ టు క్యాష్ అంతా కూడా ST, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. ఆర్డర్ టు క్యాష్ గురించి అడగచ్చు, అడగకపోవచ్చు. ఒక 50% ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్డర్ టు క్యాష్ కూడా అడుగుతుంటారు, చెప్పాలి. ఇదంతా కూడా SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. ఓకేనా? 1 minute ఇవి చూడండి, 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, ఐఎమ్ సారీ, చూడండి. సో O2C. సో O2C అనేది దేనికి సంబంధించింది? ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ దేనికి సంబంధించింది? SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. ఇక్కడ కూడా కంప్లీట్ గా 90% SD వాళ్ళే చేస్తారు. సో ఇక్కడ మనం ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినేషన్ ఏంటి ఆర్డర్ టు క్యాష్ అంటే? ఇప్పుడు యాక్చువల్గా P2P అంతా కూడా అకౌంట్ పేయబుల్, O2C అంతా కూడా అకౌంట్ రిసీవబుల్ అని చెప్పచ్చు. ఓకేనా? సరే చూడండి. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving and fulfilling the customer requirement for goods and services. సో ఒక కస్టమర్కి ఏమైతే గూడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లేదంటే సర్వీసెస్, మీరు సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకుందాం, సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఆర్డర్ టు క్యాష్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. O2C అంటే మీనింగ్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2Pలో ఏముంటుంది? పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ ఏముంటుంది? సేల్స్ ఆర్డర్. P2Pలో పర్చేజ్ ఆర్డర్ని కంపెనీ వెండర్కి ఇస్తుంది. ఇక్కడ సేల్స్ ఆర్డర్ కస్టమర్ కంపెనీకి ఇస్తాడు. సో ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది కస్టమర్ కంపెనీకి ఇస్తారు. మీరు అమెజాన్లో చెక్ చేస్తుంటారు, ప్లీజ్ ఆర్డర్ అని వస్తుంది. ఇతర ప్రోడక్ట్ పైన మీరు ఓపెన్ చేసి చూస్తే అంటే ఏంటి? మీరు కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు కస్టమర్ అనేవాడు. P2Pలో సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్, కంపెనీ వాడు కొంటాడు. అది డిఫరెన్స్. సో ఆర్డర్ టు క్యాష్ అంటే ఇది. డౌన్కి వెళ్ళండి. ఇది మామూలుగా మనం O2C అని కూడా చెప్తారు, ఆర్డర్ టు క్యాష్. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ అంటే ఒక కస్టమర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ని ఆర్డర్ టు క్యాష్ అంటారు. అకౌంట్ రిసీవబుల్ ఉంది కదా, అది. చూడండి, ఫస్ట్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ? కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారనుకోండి, ఆయన ఏం చేస్తారు? అమెజాన్లోకి వెళ్ళారు, అమెజాన్ పోర్టల్కో లేదంటే ఫ్లిప్కార్ట్కో వెళ్ళారు. అక్కడ ఏం చేస్తారు? చెక్ చేస్తారు. దాన్ని కస్టమర్ ఎంక్వైరీ అంటారు. కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ ఎంక్వైరీ చెక్ చేసుకుంటారు. తర్వాత కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఏమేం ప్రోడక్ట్స్ కొంటున్నాడు కస్టమరు, ఏమేం ప్రోడక్ట్స్ కొంటున్నారు, 100 ప్రోడక్ట్స్ కావాలి, కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూస్తారు. దీన్ని కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్ అంటారు. మీరు ఏదైనా బైక్ కొనాలి లేదంటే కార్ పర్చేజ్ చేయాలి, షోరూమ్కి వెళ్ళారు, కొటేషన్ ఇవ్వమంటారు. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుంది, షోరూమ్ ప్రైస్ ఎంత, ట్యాక్సెస్, రోడ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఇన్సూరెన్స్ ఎంత పే చేయాలి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పే చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ కొటేషన్. కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. తర్వాత సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. మీరు ఓకే కొంటున్నారు అనుకోండి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. అంటే ఏంటి? అవైలబిలిటీ చెక్ చేసుకుంటారు. సేల్స్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు అడిగిన ప్రోడక్ట్ ఉందా లేదా, అవుట్ ఆఫ్ స్టాకా ఉందా లేదా, సేల్స్ ఆర్డర్ అంటారు. తర్వాత అవుట్ బాండెడ్ డెలివరీ. అవుట్ బాండెడ్ డెలివరీ ఏంటంటే మీకు కొరియర్ ద్వారా షిప్ చేయాలి అంటే రెడీ అయిపోతుంది విత్ డాక్యుమెంట్స్తో పాటు. మీరు ఏమేమి కొన్నారు, ఇన్వాయిస్ వాల్యూ ఎంత, ఇందులో GST ఉందా లేదా, సేల్స్ ఇన్పుట్ GST నా అవుట్పుట్ GST నా? అవుట్పుట్ GST వెరీ గుడ్, వెరీ గుడ్. అవుట్పుట్ GST నా ఏంటి అనేది, అవన్నీ కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది అవుట్ బాండెడ్ డెలివరీలో. తర్వాత PIG, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. గూడ్స్ అనేవి ఇష్యూ చేస్తారు, డెలివరీకి వెళ్తుంది ఫైనల్గా. డెలివరీ బిల్లింగ్ డాక్యుమెంట్, బిల్లింగ్ బిల్ సెండ్ టు కస్టమర్. కస్టమర్కి వెళ్ళిపోతుంది డెలివరీతో పాటు.
తర్వాత ఫైనల్గా ఏమవుతుంది, రిసిప్ట్ ఆఫ్ మనీ ఫ్రమ్ కస్టమర్ దగ్గర నుండి మనీ అనేది రిసిప్ట్ అవుతుంది. ఇది O2C సైకిల్. ఇది చెప్పకండి, ఎంట్రీసీ చెప్పాలి. P2P అయినా O2C అయినా ఎంట్రీసీ చెప్పాలి. ఇది జస్ట్ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ఇది. ఓకేనా. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఎంక్వైరీ VA11, కొటేషన్ VA22, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఎస్డికి సంబంధించిన టీ కోడ్స్ ఇవన్నీ కూడా. సో ఏవైతే పైన P2P సైకిల్ గురించి డిస్కస్ చేసాం, O2C సైకిల్ గురించి డిస్కస్ చేసామో అవన్నీ. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీస్ ఏముండవు, జస్ట్ ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఉంది P2Pలో, ఎంట్రీ ఉండదు, డీటెయిల్స్ ఉంటాయి అట్లా. కొటేషన్ ఇవన్నీ కూడా టీ కోడ్స్ వాటికి సంబంధించినవి. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇవేమి గుర్తుపెట్టుకో, జస్ట్ ఐడియా కోసం. పైన చెప్పిన ప్రాసెస్ కూడా ఏమి గుర్తుపెట్టుకోవద్దు, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇవి చూడండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఏ టీ కోడ్లో చేస్తాం. సేల్స్ ఆర్డర్ అనేది VA01, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03, క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ. ఓకే, ఇవి కూడా మీరు డౌన్కి వెళ్ళి, ఇవి అవసరం లేదు. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. O2C సైకిల్ అన్నారు కదా. ఇక్కడ ఫస్ట్ చూడండి, FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏటీ కోడ్లో జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. VK0A నోట్ చేసుకోండి. VK0A FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0A నోట్ చేసుకోండి. లేదు, FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0A. ECC ప్లస్ S/4HANA రెండింటికి ఉన్నాయి, వీడియోస్ ఇస్తాను, మీరు కావాలంటే నేర్చుకోండి. అంటే మళ్ళీ SD నుంచి నేర్చుకోవాలి, బట్ మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, బట్ మీ ఇష్టం. VK0A, VKOA ఇది. ఓకేనా. ఇది FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOA ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. చూడండి. తర్వాత O2C సైకిల్ ఎలా ఉంటుంది చూడండి. ఇవి గుర్తుపెట్టుకోండి స్టెప్స్. P2P సైకిల్ చెప్పాను కదా, O2C సైకిల్ అంటే ఇవి చెప్పాలి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01లో సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాచ్ టు ఇన్వెంటరీ. థర్డ్ స్టెప్ ఏంటి, క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్. తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా కస్టమర్కి చూడండి. ఇప్పుడు VF01 అనేది సిమిలర్ టు FB70. ఇప్పుడు FB70 అంటాం కదా మనం FIలో, అది SDలో ఏమంటారు, VF01 సిమిలర్ టు FB70. తర్వాత క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. తర్వాత చూడండి, ఫైనల్ ఎంట్రీ. మన కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేస్తాం, క్లియరింగ్ అనేది F-28. నోట్ చేసుకోండి. F-28 అక్కడ నోట్ చేసుకోండి. ఫోర్త్ స్టెప్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు కస్టమర్, లేదంటే బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటాచ్ టు కస్టమర్, ఏదైనా చెప్పచ్చు. సో ఇక్కడ 4 స్టెప్స్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుండి పైకి వెళ్ళండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది సెలెక్ట్ చేసిన వరకు మీరు ఎప్పుడు అడిగినా చెప్పాలి. FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOAలో జరుగుతుంది. సో O2C సైకిల్ ఏం చెప్తారు, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవ్వదు, లిస్ట్ రాసుకుంటారు. మీకు ఏమేం కావాలి లిస్ట్ రాసుకుంటాం, అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సెకండ్ వన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాచ్ టు ఇన్వెంటరీ. తర్వాత క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్, కస్టమర్ అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి, కస్టమర్ పేమెంట్ రిసిప్ట్ అనమాట. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ వస్తుంది F-28, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటాచ్ టు కస్టమర్. ఇవి మ్యాండేటరీగా చెప్పాలండి. ఇవి నేను ఏమైతే సెలెక్ట్ చేస్తానో అవి మ్యాండేటరీగా చెప్పాలి. ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేయండి.
ఇది మీరు ఇవే అడుగుతారు, ఇంతకు మించి మ్యాక్సిమం వెళ్ళరండి. అది మ్యాక్సిమం వెళ్ళరు. ఇవి మ్యాండేటరీగా నిద్రపోతున్నప్పుడు లేపి అడిగినా చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఇవే అడిగేది. ఎస్డి టచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్. మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్, ఇది కూడా అడగచ్చు అడగకపోవచ్చు, 50-50% ఛాన్సెస్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P? P2Pకి O2Cకి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ పేజ్లో మూవ్ చేయండి. అవి పైది కిందకి మూవ్ చేయండి సార్. పైది డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. డౌన్కి వెళ్ళండి. చూడండి ఏమేమి ఉన్నాయి చూడండి. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి డిఫరెన్సెస్ ఏంటి, P2Pకి O2C డిఫరెన్స్ ఏంటి? O2C పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. అంతేనా? ఒక్క లైన్ సెలెక్ట్ చేయండి. O2C అంటే ఏంటి? O2C అంటే పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SDకి సంబంధించింది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. అదే P2P అయితే P2P సెలెక్ట్ చేయండి. P2P ఈజ్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్, MM, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. P2P లింక్ O2C లింక్ క్రియేట్ చేసాము. సేల్స్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, కస్టమర్కి అమ్ముతున్నాం, కంపెనీ వాడు అమ్ముతున్నాడు. P2Pలో పర్చేజ్ ఆర్డర్, కంపెనీ వెండర్ దగ్గర నుండి కొంటుంది. తర్వాత రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, రిలేటెడ్ లేదంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్ O2Cలో. అదే P2Pలో అయితే రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ, వెండర్కి కంపెనీకి మధ్యలో సంబంధించింది. తర్వాత ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, కంపెనీ వాడు క్రియేట్ చేస్తాడు సేల్స్ ఆర్డర్. P2P పార్ట్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్. P2Pలో కొంటాడు వెండర్ దగ్గర నుండి, పర్చేజ్ చేస్తాడు కంపెనీ వాడు. O2Cలో ఏం చేస్తారు? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. అది. తర్వాత ఇట్స్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. ఇట్ ఈస్ ఆల్సో సేల్స్ ఆర్డర్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో O2Cలో ఏమవుతుంది? గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్. మీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ అయితే సర్వీసెస్ అమ్ముతారు, లేదంటే గూడ్స్ అమ్ముతుంటే గూడ్స్ అనేవి అమ్ముతారు. ఎవరికి? కస్టమర్కి. అదే P2Pలో అయితే ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండర్, ఇట్స్ పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్లియరా కాదా? ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు P2P అనేది టచ్ చేయకుండా FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OB/YC ట్రాన్సాక్షన్ కోడ్ డ్యామ్ షూర్కి వచ్చాను. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N డ్యామ్ షూర్కి వచ్చాను. తర్వాత గూడ్స్ రిసిప్ట్ మీగో. When we received material from the vendor, the accounting entry is inventory account to GRIR clearing account. Inventory receipt Myro. Here invoice will compare with the purchase order and goods receipt. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account data to vendor account. Final entry F-53 vendor account data to bank account. Mandatory question. తర్వాత ఇక్కడ కూడా O2C ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ లో ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VKOA. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత క్రియేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ VF01N. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ VF01. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. అది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర VL02N కూడా యాడ్ చేసుకోండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N కూడా పనిచేస్తుంది. VL02N, VL01N లేదంటే VL02N ఇది కూడా పనిచేస్తుంది, మీ ఇష్టం. సో ఇవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? S/4HANA ECCలో ఒకసారి ఒక 2 times చేయండి చాలు. S/4HANAలో తర్వాత చేయండి ఇంక రెగ్యులర్గా.
ఓకేనా? క్లియర్ కదా? టుమారో ఆన్వర్డ్స్ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 3 days పడుతుంది. లెంతీ కాన్సెప్ట్, కొంచెం కేర్ఫుల్గా చేద్దాం. ఓకేనా? అసెట్ సార్ అకౌంట్ చెప్పండి. బిల్లింగ్ డాక్యుమెంట్ కి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి డిఫరెన్స్ ఏముంది సార్? ఏంటండి? బిల్లింగ్ డాక్యుమెంట్ T-F PF01 ఆ, ఇంకొకటి FB70 ఈ దాని డిఫరెన్స్ ఏముంది సార్? ఏముంటుంది? యాక్చువల్లీ ఏంటంటే BF01 అనేది వీళ్ళు చేస్తారు. ఎవరు? SD వాళ్ళు చేస్తారు. ఫైనాన్స్ వాళ్ళు ఏ కోడ్ ద్వారా క్లియర్ చేస్తారు? FB70లో క్లియర్ చేస్తాం మనం. పోస్టింగ్ చేస్తాం కదా. FB70లో ఇప్పుడు యాక్చువల్గా మనం క్లియర్ చేస్తాం. అదే SD వాళ్ళు ఏం వాడతారు? SD వాళ్ళు అయితే BF01 ఉపయోగిస్తారు. సిమిలర్ అనమాట. SDలో FB01 తోటి ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్. ఆ ట్రాన్సాక్షన్ మనం చేయాలి. FIలో ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేస్తాము? FB70 ద్వారా చేస్తాము. BF01 బిలాంగ్స్ టు SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. FIకి సంబంధించి FB70 ఉపయోగిస్తాం మనం. అది డిఫరెన్స్ వాళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్. ఓకేనా? ఓకే. ఇక్కడ యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడంటే ఇంటిగ్రేషన్ ఒకటి, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఒకటి. మిగతాదంతా ఎస్డికి సంబంధించింది. ఏది FI టు MM ఇంటిగ్రేషన్ అయినా FI టు SD ఇంటిగ్రేషన్ అయినా 90% రోల్ అంతా ప్లే చేసేదంతా కూడా SD వాళ్ళు, MM వాళ్ళు. 10% మాత్రమే FI కన్సల్టెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అండ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్లో మాత్రమే ఉంటుంది. అది ఓకేనా? ఓకే. VF01 అనేది SD వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అది సిమిలర్గా మనం ఎలా ఉపయోగిస్తాం? FI పాయింట్ ఆఫ్ వ్యూలో FB70 ద్వారా ఉపయోగిస్తాం. అది క్లియర్ కదా? ఓకే, రైట్ అండి. సో నెక్స్ట్ క్లాస్ చూడండి, అసెట్ అకౌంటింగ్ రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ఇది కంప్లీటెడ్ కదా? O2C completed. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. కంట్రోలింగ్ 2 days పడుతుంది. ఫస్ట్ మనం అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ చేసేద్దాం. 1 to 3 days తర్వాత 29 కల్లా కంట్రోలింగ్ కూడా అయిపోవాలి మన టార్గెట్. కంట్రోలింగ్ బేసిక్స్ చెప్తానండి. డెప్త్గా కావాలంటే కంట్రోలింగ్ FIలో జస్ట్ నేర్చుకోండి, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొద్దు. కంట్రోలింగ్ అంతా కూడా S/4HANAలోనే చేయండి. FIలో జస్ట్ నోట్స్ రాసుకోండి చాలు. S/4HANAలో కంట్రోలింగ్ వీడియోస్ ఇస్తాను. ఒక 9 వీడియోస్ ఉన్నాయి. 9 అంటే కంట్రోలింగ్ అంటే చిన్న చిన్న టాపిక్స్ అండి. ఓ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో చెప్పేయచ్చు కంట్రోలింగ్ అంతా కూడా. అది నేను S/4HANAలో చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, అవి ఫాలో అవ్వండి. కంట్రోలింగ్ మనం ప్యూర్లీ FI నేర్చుకుంటున్నాం, CO కాదు. COలో కూడా డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఒక 8 వీడియోస్ ఉన్నాయి, అది నేర్చుకోండి. అది ఇంకోటి ప్రోడక్ట్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది చాలా లెంతీ కాన్సెప్ట్. 10 years ఎక్స్పీరియన్స్ చూపించే వాళ్ళు ప్రోడక్ట్ కాస్టింగ్కి వెళ్తారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ప్రోడక్ట్ కాస్టింగ్ గురించి కూడా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. కాబట్టి ప్రోడక్ట్ కాస్టింగ్ గురించి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి, యూట్యూబ్లో వెతుక్కోండి, ఒక 10 points గ్యాదర్ చేసుకోండి. కానీ ఇంటర్వ్యూలో మాత్రం CO, ఇప్పుడు FI నాలెడ్జ్ ఉన్న వాళ్ళని CO వైపు రమ్మని చాలా మంది మూవ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. COకి వెళ్ళకండి. COకి వెళ్ళాలంటే CO కూడా నేర్చుకోవాలి. డైరెక్ట్గా COకి వెళ్ళాలంటే మాత్రం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. మన స్టూడెంట్ ఒక ఆయన ఉన్నారు, FI నేర్చుకుంటే COకి వెళ్ళారు. ఆయన COకి వెళ్ళారు. సో COకి వెళ్ళి ప్రాజెక్ట్లో ఉండలేక వచ్చేసారు ఆయన. నాకు చెప్పారు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అంటే, మీరు FI అని చెప్పాలంటే నేను FI అని చెప్పానండి. వాళ్ళు CO అసైన్ చేశారు ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పారు. నేనేం చెప్పానంటే ఎలాగో జాబ్ వచ్చింది కదా, చేయగలిగిన రోజులు చేయండి, ట్రై చేయండి, చెప్పండి. నాకు రాదని చెప్పేయండి, వాళ్ళు మీకు కొంత టైం ఇస్తారు, 3 months 4 months. ఆ 4 monthsకి శాలరీ తీసుకోండి. అప్పటికి ఉండలేను అనుకుంటే వచ్చేయమని చెప్పాను. ఆయన అలాగే 3 months 4 months చేశారు. 3 lakhs 4 lakhs వచ్చింది శాలరీ. ఆ అమౌంట్ తీసుకుని లెఫ్ట్ అయ్యారు ఆయన. కాబట్టి FIకే పెట్టుకోండి రెజ్యూమ్ అనేది.
సిఓ అంటే మళ్ళీ సిఓ నేర్చుకోవాలి ఓ 6 months అట్లా. ఓకే, 3 months పడుతుంది సిఓ కూడా. కానీ చిన్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే రెడీమేడ్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఫాస్ట్గా అవుతుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే టైప్ చేస్తూ చెప్తారు, అది టైపింగ్కే 1 hour పడుతుంది. అంటే ప్రతి కాన్సెప్ట్ 2 days చెప్పాలి, 2 days or 3 days పడుతుంది. మీకు రెడీమేడ్గా ఫామ్ ప్రిపేర్ చేస్తున్నాను, అది చదువుకోవడమే మీరు డౌన్లోడ్ చేసుకుని, అంతే. ఓకేనా? జనవరి తర్వాత నుండి ఫుల్ వేకెన్సీస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కాల్స్ తక్కువ ఉన్నాయి, బట్ జనవరి 1st నుండి ఇంకా ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్ అవుతుంది, మార్చ్ ఆ టైం నుండి. కాబట్టి అప్పటికల్లా 100% ప్రిపేర్ అయ్యి రెడీ ఉండండి. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ రేపు స్టార్ట్ చేద్దాం. తర్వాత కంట్రోలింగ్ 33, 34 ఇవి కూడా చెప్పేద్దాం. రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. కంట్రోలింగ్ కాకుండా ఎన్ని ఉన్నాయి? రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది, ఆ రోజు ఒక రోజు పెట్టుకుందాం. మ్యాక్సిమం కవర్ చేశాను మీకు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పలేదా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంకేమున్నాయి చూడండి. ఇంకేమున్నాయి? టైప్స్ ఆఫ్ కరెన్సీసా? అన్నీ కవర్ అయినాయి కదా, ఏమీ మిస్ అవ్వలేదు కదా మనకి. ప్రతిదీ కవర్ చేశానులేండి, డోంట్ వరీ. ఇంకా ఉన్నాయి ఏంటి కదా, హౌ టు మూవ్ జిఎల్ మాస్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వట్లేదు, బట్ నేను మీకు వే చూపిస్తాను. మనకి యాక్సెస్ లేకపోతే అవ్వదు, ఒక కంపెనీ కోడ్ నుండి అనదర్ కంపెనీ కోడ్కి మూవ్ అవ్వదు, బట్ అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా? అలాగే వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, అవన్నీ S/4HANAలో కవర్ అవుతాయి. మీకు వీడియోస్ ఇస్తాను. లేదంటే S/4HANA సర్వర్ తీసుకుంటా అంటే ఏదైనా ఒక టైంలో పెట్టుకుందాం, క్లాసెస్ చెప్తాను మీకు, డోంట్ వరీ. బట్ ఈసీసీ మోర్ దాన్ ఎనఫ్, బట్ S/4HANA కూడా ప్రాక్టీస్ చేయండి. కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా, చేయండి. S/4HANA కూడా చెప్దామంటే, కాకపోతే డెప్త్ అంటే ఓన్లీ కాన్ఫిగరేషన్స్ వరకు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్పినే చెప్పడం వేస్ట్ కదా, బోత్ ఆర్ సేమ్, డిఫరెన్సెస్ ఏం లేవు. ఆ వీడియోస్ చూసినా సరిపోతుంది, లేదంటే మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? రైటా? థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.